మన్నా తిన్నారు, మేఘం కింద నడిచారు, అద్భుతాలు పొందారు. ఏ క్రైస్తవుడు, ఏ విశ్వాసి చూడని మహత్కార్యాలు చూశారు. కానీ వాళ్ళు ఏమయ్యారో తెలుసా? ఆశల్లో పడిపోయారు. ఓ మోషే మాకు ఐగుప్తుల్లోనే బాగుందన్నారు, మాకు మాంసం కావాలన్నారు. మోషే మీద సనిగారు, గొనిగారు, నిలబడలేకపోయారు. దేవుని బిడ్డలారా, తరచు దేవుని కోపానికి గురయ్యారు. కారణం ఏంటంటే ఆశలను చంపుకోలేకపోయారు. సాతాను శోధనలో పడిపోయారు. వాక్యం వింటున్న క్రైస్తవులారా, మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. నీ భక్తి పరలోకం చేరాలంటే, నువ్వు ప్రభువుతో యుగయుగాలు ఉండాలంటే, నీ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే, నీ ఆత్మ ఆరిపోకుండా పరిశుద్ధాత్మను కలిగి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళే భక్తి చేయాలంటే ఏదో ఒక ఉపదేశం కాదు, ఏదో ఒక సంఘం కాదు, ఏదో ఒక మందిరం కాదు, దంచి తీసిన ఒలీవ నూనె పట్టుకొచ్చే ఉపదేశం